హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ తెలుసు, రిజల్ట్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నేమ్స్ తీసేస్తారా అని చెప్పి మన క్వశ్చన్ అడిగి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇప్పుడు మరీ చెప్తున్నాను మీకు అదే టాపిక్ పైన. మీ లిస్ట్లో నేమ్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు తీసివేయరు. ఇదొక ఆన్సరు. తర్వాత మీ క్వశ్చన్ ఏంటంటే, అన్న హోంగార్డ్స్ కేసు గెలిస్తే వాళ్ళకున్న 1100 పోస్టులు, ఆ పోస్టులన్నీ పక్క తీసేసి మిగిలిన క్యాండిడేట్స్కి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారా, మళ్ళీ కట్ ఆఫ్ తీసి మళ్ళీ కొత్తది వదులుతారా? అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ కొంతమంది నేమ్స్ వెళ్ళిపోతాయి, అంటే తీసేస్తారు కొంతమందిని అని మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ అవే పెడుతున్నారు, లైవ్ వచ్చినప్పుడు అవే పెడుతున్నారు. బోర్డులో వన్స్ లిస్టు వచ్చిందంటే మీరు అన్నీ క్లియర్ చేసి, ఎగ్జాము, రన్నింగు అన్నీ క్లియర్ చేసి లిస్టు మీకు వచ్చిందంటే మిమ్మల్ని తీసేయడం ఎవరి తరం కాదు. మీరంతా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఏపీఎస్పీ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి మీరు జాబ్ సాధించారు. మీరు 100% సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఎవరి పేర్లు తీయరు. ఇప్పుడు ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, అన్న సెకండ్ లిస్ట్ వస్తుందా? సెకండ్ లిస్ట్ వస్తుంది. వచ్చే ముందర దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు కేసు పడుతుంది, 100% నో డౌట్ అందులో. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకు పడుతుందో చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాండిడేటు 122 మార్కులకి వచ్చాయి తనకి ఎగ్జామ్లో. తర్వాత తన డిస్టిక్లో, తన కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అనుకోండి. తన డిస్టిక్ అనంతపురము, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేటు. అక్కడ కట్ ఆఫ్ 122 మార్కులకి సివిల్ పోస్ట్ రావడం జరిగింది కానిస్టేబుల్ వాళ్ళకి. ఇప్పుడు ఆ అభ్యర్థికి 121 మార్కు, అంటే సివిల్ రాదు, ఒక మార్కులో సివిల్ వెళ్ళిపోయింది. సివిల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ అభ్యర్థి 3 ఈవెంట్లు కొట్టి ఉంటే ఒక మినిమం స్కోర్ ఉంటుంది కదా, గ్రౌండ్ మార్క్స్ అంతా కలుపుకొని ఒక 98, 100 ఆ రేంజ్లో వచ్చినప్పుడు ఆ అభ్యర్థికి ఏపీఎస్పీ వచ్చింది. 121 మార్కుకి సివిల్ రాకుండా మెరిట్లో ఏపీఎస్పీ రావడం జరిగింది. ఆ అభ్యర్థి ఏం చేశాడు, సెకండ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే 0.5, 1 మార్క్తో పోయినారో వాళ్ళకు సివిల్ పోస్ట్ ఇస్తే, ఇప్పుడు ఏపీఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థి నాకు కూడా 121 స్కోర్ ఉంది కదా, నాకు ఏపీఎస్పీ పోస్ట్ వచ్చింది, సెకండ్ లిస్ట్లో నాకు సివిల్ పోస్ట్ వస్తుంది కదా, ఎందుకంటే సెకండ్ లిస్ట్లో మెరిట్ 121కి సివిల్ పోస్ట్ ఇవ్వడం జరిగింది నా డిస్టిక్లో. సో నాకు 121 మార్క్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏపీఎస్పీ వద్దు, నాకు సివిల్ కావాలని వేస్తాడు బోర్డుకి కంప్లైంట్. బోర్డు రెస్పాండ్ కాకుంటే ఖచ్చితంగా కోర్టులో వేస్తాడు. ఇది ఒక పెద్ద పంచాయతీ అవుతుంది. అలా అని చెప్పి బ్యాక్లాగ్ పోస్టులు మనం వదులుకుందామా అంటే వదులుకోము కూడా. ఎవ్వరు వదులుకునేంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందరూ కావాలి అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు బయట అయితే. ఎవరు వదిలిపెట్టాం. సో ఇప్పుడు మనము వదిలిపెట్టాము. ఏపీఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థి 1 మార్క్తో సివిల్ పోయింది కదా, వాళ్ళు కూడా నాకు కావాలా సివిల్, అవే మార్క్స్, నా స్కోర్ నా దగ్గర ఉంది కదా అని అంటున్నాడు. ఇంకా తర్వాత దాదాపుగా ఒక 100 నుంచి 200 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం జరిగిందంటే, వాళ్ళ కేటగిరీలో సేమ్ మార్క్స్, సేమ్ ఏజ్ ఉండడం వల్ల అతని కంటే పై ఉన్న ఏజ్ పర్సన్కి పోస్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ మార్క్స్ ఉన్న అతనికి సివిల్లో పోస్ట్ రాలేదు, డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది, మెరిట్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ అభ్యర్థి ఉన్నాడు, అతనికి జాబ్స్ వస్తాయి. ఈ 1 మార్కు ఎవరైతే పోయినారో వాళ్ళకు రావడం కష్టం. ఎందుకంటే బాగా ఆలోచిస్తే ఏపీఎస్పీకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏపీఎస్పీ వచ్చిన క్యాండిడేట్స్ లిస్టు అనేది తారుమారు అయిపోతుంది. ఇప్పుడు సివిల్ పోస్టుకి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ పోస్టుల నుంచి బయటకి అయితే ఎవరిని పీకరు, ఎవరు పోరుకున్న వాళ్ళు. ఇంకా ఇక్కడ ఏపీఎస్పీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇప్పుడు వాళ్ళని తీసేసి, ఏపీఎస్పీ క్యాండిడేట్ ఉన్నారు కదా వాళ్ళంతా మెరిట్ లిస్ట్ అంతా సపరేట్ చేసేసి, ఎవరైతే సెకండ్ లిస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో ఆ క్యాండిడేట్స్ 3 ఈవెంట్స్ కొట్టి తర్వాత ఏపీఎస్పీ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరైతే సెకండ్ లిస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళల్లో జస్ట్ 1 మార్క్తో సివిల్ పోయిన వాళ్ళందరూ ఇప్పుడు సివిల్ పోయింటారు కదా, పోయి ఏపీఎస్పీకి ఎక్కింటారు కదా, 1 మార్క్తో ఎవరైతే పోయారో సివిల్ పోస్టు వాళ్ళందరూ ఇప్పుడు సివిల్ లిస్టులో వచ్చి పడతారు. వాళ్ళ
నేమ్స్ మాత్రమే ఆ లిస్ట్ నుంచి పోతాయి. ఏపీఎస్పీ లిస్ట్ టు సివిల్ లిస్ట్కి అప్డేట్ అవుతారు. అప్పుడు ఏపీఎస్పీ లిస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు కింద ఎవరైతే 3 ఈవెంట్స్ కొట్టి 1 మార్క్తో లేకుంటే హాఫ్ మార్క్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం ఏపీఎస్పీ లిస్ట్లో వచ్చి పడతారు. 3 ఈవెంట్స్ కొట్టి హాఫ్ మార్క్తో 1 మార్క్తో పోయింటారు కదా, వాళ్ళు మాత్రమే మనకు ఇక్కడ సివిల్ నుంచి ఇంకా సివిల్ రాదు, ఏపీఎస్పీ లిస్ట్లో వచ్చి పడతారు. ఇంకా సివిల్ పోస్టులు అంటావా, ఇంకా క్యాండిడేట్స్ నీ కేటగిరీలో ఎవరైతే 2-3 మార్క్స్ డిఫరెన్స్ వెళ్ళిపోయింటారు, కొంతమంది 5 మార్క్స్ డిఫరెన్స్ వెళ్ళిపోయింటారు, వాళ్ళ కింద ఎవరు లేకపోతే, అది లేడీస్ కావచ్చు మేల్స్ కావచ్చు, ఆ కింద లిస్ట్లో ఎవరు లేకపోతే, అది మీ కేటగిరీలో లేకపోతే, మీ డిస్టిక్లో లేకపోతే అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీ డిస్టిక్లో మీ కేటగిరీలోనే ఆ పర్సన్ ఏపీఎస్పీలో ఉండి 1 మార్క్తో పోయి ఉంటే, అదే సేమ్ మార్క్స్ నీకు ఉండి ఆ అబ్బాయికి సేమ్ ఉంటే తను డెఫినెట్గా సివిలే కావాలని కోరుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ లిస్టులోంచి పేర్లు పోయేటి ఎవరి అంటే ఏపీఎస్పీ వాళ్ళకి మాత్రమే. సివిల్ వాళ్ళంతా సేఫ్లో ఉన్నట్టే. అది లిస్టులో ఏపీఎస్పీ వాళ్ళు మొత్తం అందరిని తీసేరు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అలానే పెడతారు. ఎవరైతే 1 మార్క్ తగ్గితే సివిల్ పోస్ట్ వచ్చింది అనుకుంటారో వాళ్ళు ఒక్కరు సివిల్కి అప్డేట్ అవుతారు. ఇంకా వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా ఏపీఎస్పీ నుంచి సివిల్కి పడినవి, ఆ పోస్టులు మాత్రమే ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఏపీఎస్పీ క్యాండిడేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అలానే చాలామంది అన్న సెకండ్ లిస్ట్కి ఎలా ట్రై చేయాలి, బోర్డుకి ఎలా మెయిల్ పెట్టాలి, లెటర్ ఎలా పంపించాలి అని అంటున్నారు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో బయోలో నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ డిస్కస్ చేసుకుందాం అందరం. ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, అలానే ఏపీఎస్పీ టు సివిల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా నేను అక్కడ మీకు అందరం డిస్కస్ చేసుకుందాం 1-to-1. అందరూ ఒకరే చెప్తే కాదు, ఎవరి మైండ్లో ఎలాంటి థాట్స్ ఉన్నాయో తెలియదు. సో ఎవరు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారో తెలియదు. సో కాబట్టి 1-to-1 డిస్కస్ చేసుకుంటే అందరి డౌట్స్ అనేది సాల్వ్ అవుతాం అన్నది నా ఒపీనియన్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ హోమ్ గార్డ్స్ కేసు వల్ల, కోర్టు కేసు వల్ల ఎలాంటి లిస్టులోంచి పేరు తీసే అవకాశాలు అయితే లేవు. అది మైండ్లోంచి తీసేయండి. మళ్ళీ దయచేసి కామెంట్ పెట్టి మీరు భయపడగా నన్ను భయపెట్టద్దండి. సో కాబట్టి అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. హోమ్ గార్డ్స్ వల్ల మీ పోస్టులకు ఎలాంటి ఇబ్బందికరం అయితే కలగదు. ఇది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చేదంతా ఏపీఎస్పీ క్యాండిడేట్స్ సివిల్కి వెళ్తారు, 99% వెళ్తారు. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కూడా, అందులో నో డౌట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.